ఎవరి విజయసాయిరెడ్డి? మన నెల్లూరు ఎంపీగా ఆయననే ఎందుకు గెలిపించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన నెల్లూరు జిల్లాలోని తాళ్లపూడి గ్రామంలో 1957 జూలై 1న జన్మించారు. స్థానికంగానే చదువుకుని ఉన్నత విద్యావంతుడు, ఆర్థికవేత్తగా ఎదిగారు. 22 సంవత్సరాల అనుభవంతో నిష్ణాతుడైన చార్టెడ్ అకౌంటెంట్. రైతు కుటుంబంలో పుట్టి కష్టే పలి అన్న సిద్ధాంతంతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. తెలుగు ప్రజలకు ఆరాధ్యుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో రాజకీయాల్లోకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జననేత వైఎస్ జగన్ గారి వెంట నడుస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. 2016లో రాజ్యసభ సభ్యుడైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళం వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఎటువంటి బిల్లులలోనైనా లోపాలు ఎత్తి చూపి విశ్లేషించగల గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి. రైతులు, యువత, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల హక్కుల కోసం నినదించారు. Which the government of India has launched. He is providing support, and in the reply he has enlisted 8 functions that it is carrying out. Sir, the major problem what the SC/ST entrepreneurs are facing is in identifying the business partners and also in procurement. పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన నేత. ప్రజాసేవలోని ఆత్మ సంతృప్తిని పొందే ప్రజానాయకుడు. ప్రజాసేవ తప్ప మరో వ్యాపకం లేని వ్యక్తి. పుట్టిన ఊరుపై మమకారంతో సొంతూరు తాళ్లపూడిని దత్తత తీసుకుని అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అనేక క్రీడా టోర్నమెంట్లు పెట్టి అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించారు. ప్రజలకు, నమ్ముకున్న వారికి న్యాయం చేయడమే ఆయన నైజం. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించరు. ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలో ఆసక్తితో ప్రజలకు సేవ చేసే తపనతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం గురించి అణువణువునా తెలిసిన వ్యక్తి. అందుకే ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు 100% కమిట్మెంట్తో మేనిఫెస్టోను రూపొందించారు. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ది, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, యువత సాధికారత వంటి అంశాలలో స్పష్టమైన విజన్తో అభివృద్దికి 100% కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి ఇలా 100% కమిట్మెంట్ ఇచ్చిన నాయకుడు ఇంకెవరూ లేరు.